సో గవర్నమెంట్ వీళ్ళ మెయిన్ డిమాండ్స్ అంగీకరించారు. దాంట్లో ఒక పొలిటికల్ డిమాండ్స్, 4 నాన్ పొలిటికల్ డిమాండ్స్ ఉండే, అది అంగీకరించారు. దాంట్లో ఒక డిసిషన్ కాంపెన్సేషన్ గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. కానీ బేసిక్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, అఫ్ కోర్స్ మీరు అడిగే ప్రశ్న అడిగిన తర్వాత నేను జవాబు చెప్పచ్చు. నా వెరీ ఫస్ట్ క్వశ్చన్ సార్, లైక్ నేను ఎందుకంటే ఇంతకుముందు మనం బెంగాల్ ఎలక్షన్స్కి సంబంధించిన డిస్కషన్ చేసినప్పుడు ఒక 2-3 months కంటిన్యూస్గా చేసినప్పుడు మీరు చెప్పినట్టే అయింది. ఇన్ఫాక్ట్ ఇంకా బెటర్గా అయ్యింది. లైక్ యూనో లైక్ అంటే పాజిటివ్ ఎండ్లోనే లైక్ ఆ గ్రాఫ్ అనేది ఇంకొంచెం బెటర్గా వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ దేనికి సంబంధించిన అనాలిసిస్ చేసినా సరే అవే లైక్ యూనో మీరు చెప్పిన ప్రెడిక్షనే మాక్సిమం 80% వరకు మీట్ అవుతూ వస్తుంటాయి. బట్ రీసెంట్లీ మీరు చెప్పారు చూస్తుండండి ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, దీన్ని తొక్కిపడేస్తారు అని చెప్పేసి. బట్ అనూహ్యంగా వితిన్ 2 days మొత్తం సేమ్ మారిపోయింది. అండ్ మీరు ఒక స్టేట్మెంట్ కూడా చేశారు, ఆ సైలెంట్ అమిత్ షా ఇస్ లైక్ యూనో వెరీ మచ్ డేంజరస్ అని. వీళ్ళు ఒక పక్క ప్రొటెస్ట్ విరమించిన, అక్కడ రాజీనామా అంగీకరించిన, నాకు ఎక్కడో కొడుతుంది అన్న ఫీలే ఉంది సార్. వాట్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ, లైక్ యాజ్ అ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, వాట్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ ద హైరార్కీ? ఎలా ఆలోచించుంటారు దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్? ఓకే, సో బేసిక్లీ ఏం జరిగిందంటే మహేష్, ఇక్కడ బిహైండ్ ద సీన్స్ చాలా జరిగింది. దీంట్లో మనం బయట చూస్తుంది కాదు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అంటే. ఒకటి, గవర్నమెంట్కి అర్థమైపోయింది దీని వెనక ఎవరెవరు ఉన్నారు అని చాలా క్లియర్గా. అమిత్ షాకి ఒకసారి ఐడియా వచ్చేస్తే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తే వీళ్ళని కట్ చేయాలని వాళ్ళు అందరినీ కట్ చేశారు. దాంట్లో మెయిన్గా మీరు చూసుంటారు, ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో దీప్కే లేడు, అభిజిత్ దీప్కే లేడు. ఓకే, బికాజ్ హీఈస్ కేజ్రీవాల్స్ మ్యాన్, ఈజ్ అరవింద్ కేజ్రీవాల్స్ పిఆర్ మ్యాన్. ఆయన ఇప్పుడు కూడా సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీది. గవర్నమెంట్ ఏం చేశారు ఫస్ట్ అంటే, సోనం వాంగ్చుక్ని కట్ చేసేసారు వీళ్ళ దగ్గర నుంచి. సోనం వాంగ్చుక్ ఆయన ఫాస్ట్ ఎండ్ చేసేసారు, ఆయన అయిపోయింది. ఆయనకి ఏదో అష్యూరెన్స్ ఇచ్చి ఉంటారు, ఆయనకి లద్దాఖ్లో అక్కడ ఉన్న ఏదో ఒక కౌన్సిల్లో మెంబర్షిప్ కావాలి, అది ఆయనకు కావాల్సింది. ఎందుకంటే లద్దాఖ్ వాళ్ళు ఆయన పట్టించుకోరు. గవర్నమెంట్ అనేది వస్తేనే వాళ్ళ లద్దాఖ్లో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఓకే అంటారు. ఇది కూడా కౌన్సిల్ వెళ్ళి అండి. లద్దాఖ్ కౌన్సిల్స్ ఎట్లా అంటే, మన దగ్గర ఒక డిస్ట్రిక్ట్కి ఒక ముఖ్యమంత్రి ఉన్నట్లు అయిపోతుంది లద్దాఖ్లో. సో యూఆర్ యూనియన్ టెరిటరీ, అక్కడ ముఖ్యమంత్రి లేరు, స్టేట్ అసెంబ్లీ లేదు. సో వాళ్ళకి పవర్ కావాలంటే ఇండివిజువల్ కౌన్సిల్స్కి పవర్ ఇచ్చారు. అక్కడ 6 కౌన్సిల్స్ ఉన్నాయి ఇప్పుడు. మొన్ననే గవర్నమెంట్ దాన్ని ప్రొక్లెయిమ్ చేశారు. ఆ ఈచ్ కౌన్సిల్కి ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు, వాళ్ళ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు, వాళ్ళు దేని మీద ఖర్చు చేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఢిల్లీ నుంచి గవర్నమెంట్ కాదు ఆర్డర్ ఇచ్చేది. సో సోనం వాంగ్చుక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసి పడేశారు ద ఎంటైర్ డిస్కషన్ నుంచి. సో సోనం వాంగ్చుక్ని మెదాంతాకి షిఫ్ట్ చేసేసారు. సో ఢిల్లీ నుంచి ఎవరు కలవలేదు వెళ్ళి ఆయన్ని. మెదాంతా కొంచెం దూరం ఉంది గుర్గాం వైపు. దాని తర్వాత ఆయనతో ఫాస్ట్. సో అమిత్ షా గారు ఇద్దరిని దీంట్లో పెట్టారు పని మీద. ఒకటి జేపీ నడ్డా, బికాజ్ ఈజ్ ద హెల్త్ మినిస్టర్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఇస్ జితేంద్ర సింగ్, ఆయన ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సో మోదీ గారు క్యాబినెట్ అప్రూవల్ తీసుకుంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో హీఈస్ ద మ్యాన్. ఓకే, ఈజ్ ద మినిస్టర్ ఇన్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, అట్లా ఒక పోస్ట్ ఉంది ఒకటి. ఓకే, సో ఆయన ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మోదీ గారి దగ్గర తీసుకుంటారు, దాన్ని కమ్యూనికేట్ చేస్తారు. వీళ్ళు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే, వీళ్ళు చర్చలు నడిపించారు ఫస్ట్ రౌండ్. దాంట్లో బేసిక్లీ 4-5 డిమాండ్ తీసుకొచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి పిల్లలకి. సూసైడ్ చేసుకున్న 16 పిల్లలు ఎంతమంది ఉన్నారు, సూసైడ్ చేసిన వాళ్ళకి ₹1,00,00,000 అన్నారు ఒక్కొక్కరికి, ఒక స్టూడెంట్కి. ఐ టెల్ యూ వై దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎంత ఇవ్వచ్చు అని చెప్పి. రేపు ఇంకొక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటే వాళ్ళకు కూడా ₹1,00,00,000 ఇస్తారా? ఇవ్వరు. సో దెర్ ఇస్ అ రూల్ ఇన్ ద గవర్నమెంట్, ఇంతే ఇవ్వచ్చు అని చెప్పి. అది 25 లక్షలు ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఇట్లాంటి సూసైడ్స్కి ఇచ్చుకుంటూ పోతే రేపు పిల్లలు మళ్ళీ సూసైడ్ చేసుకుంటారు డబ్బుల కోసం. వాళ్ళ పేరెంట్స్కి వస్తుంది కదా, నా జీవితం ఎట్లయినా పోయిందని చెప్పేసి. సో అదొకటి. మూడోది, వాళ్ళ మీద రిజిస్టర్ చేసిన కేసులు. నా ఇక్కడ క్లారిటీ ఇంకా రాలేదు. ఈ కేసుల మీద ఢిల్లీ పోలీస్ రిజిస్టర్ చేసిన 12 FIRలు ఉన్నాయి. అది కాకుండా మిగతా చాలా మటుకు అక్కడ వైలెన్స్ జరిగింది, వీళ్ళ కాలు తగలబెట్టారు, అన్నీ చేశారు. దోస్ ఆర్ క్రిమినల్ కేసెస్. ఇప్పుడు దాన్ని ఆల్రెడీ వీళ్ళు ఢిల్లీ పోలీస్ చెప్తున్నారు, మా ఫేషియల్ రికగ్నిషన్ యూజ్ చేసి 2640 మంది క్రిమినల్స్ అక్కడ ఆ రోజు ఉన్నారు ఈ 3-4 రోజుల్లో. మేము వాళ్ళని గుర్తుపెట్టాం. వాళ్ళు రేప్ కేసులో, మర్డర్ కేసులో, గుండా యాక్ట్ కింద, చైన్ స్నాచింగ్, ఇట్లాంటి చాలా కేసెస్లో ఉన్న నిందితులు అక్కడ తిరుగుతున్నారు. వాళ్ళపైన ఆల్రెడీ ఒక FIR లేకపోతే వాళ్ళు లేపేసుకుంటారు. బికాజ్ దే ఆర్ నాట్ స్టూడెంట్స్. వీళ్ళు ఏం చెప్పారు, ఈజీగా తెలిసిపోతుంది కూడా స్టూడెంట్స్ మీద చేసిన హింసకు ఉండకూడదు. కానీ అక్కడ మళ్ళీ ఒక లూప్ హోల్ ఉంది. సపోజ్ మీరు ఒక పోలీస్ మ్యాన్, లేకుంటే మీ ఇంటి మీద దాడి జరిగింది, మీ కార్ని ఎవరో తగిలిపెట్టారు, మీ కార్ని డిస్ట్రాయ్ చేశారు, పోలీస్ FIR రిజిస్టర్ చేయకుండా కూడా మీరు FIR రిజిస్టర్ చేయొచ్చు. యూ కెన్ గో టు ద కోర్ట్ అండ్ సే మై కార్ హెస్ బీన్ డ్యామేజ్, నాకు దానికి కాంపెన్సేషన్ కావాలి. చేసిన వాళ్ళు ఎవరెవరిని పోలీస్ ఐడెంటిఫై చేయాలంటే పోలీస్కి చేయాల్సి వస్తుంది, విత్ స్టాండింగ్ దిస్ అగ్రిమెంట్.
దీంట్లో గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నాం, నాట్ ప్రైవేట్ ఇండివిజువల్స్. యాజ్ అన్ ఇండివిజువల్ మహేష్ వెహికల్ ఎవరైనా స్పాయిల్ చేసి ఎవరైనా వచ్చి తగలు పెడితే యూ కెన్ ఫైల్ అన్ ఎఫ్ఐఆర్, పోలీస్ వర్క్ చేయక్కర్లేదు. ఓకే, దట్ ఈస్ క్లారిఫిటీ. నాలుగోది ఏంటంటే వీళ్ళు ఆఫ్ కోర్స్ ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చారు గవర్నమెంట్కి, 5 పాయింట్ల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చారు. ఐ విల్ గో త్రూ దట్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఒకటి తర్వాత ఒకటి. మన ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉండేది, దట్ ఇస్ ద నంబర్ 1 పాయింట్. అది గవర్నమెంట్ రియలైజ్ చేశారు, ధర్మేంద్ర ప్రధాన్ని ఎట్లయినా క్యాబినెట్ రీషఫిల్లో మార్చుతాం అనుకున్నారు. ఇప్పుడు క్యాబినెట్ రీషఫిల్ రాబోతుంది, 2.5 years అయిపోయింది కదా. క్యాబినెట్ రీషఫిల్ 2 మంత్రులు ఆల్రెడీ రిజైన్ చేశారు, వాళ్ళ రాజ్యసభ టెన్యూర్ లేదు. బిట్టు ఫ్రమ్ పంజాబ్ అండ్ జార్జ్ కురియన్ ఫ్రమ్ కేరళ, వీళ్ళిద్దరికీ రాజ్యసభ ఎక్స్టెన్షన్ ఇవ్వలేదన్నమాట. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. దీన్ని మనం చూసుకుంటే ఇప్పుడు వెన్ ఐఎమ్ రీడింగ్ అవుట్ యూ విల్ అండర్స్టాండ్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది, దీన్ని ఏంటి పరిస్థితి అనేది. లెట్ us look at the charter of demands. వీళ్ళు ఏమేమి డిమాండ్స్ పెట్టారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ మోదీ గారి వైపు నుంచి మొన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి వచ్చింది, మీరు చూసుంటారు వీడియో, ఆయన తీసిన వీడియో అది. అది చాలా బాగా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెస్పాన్సెస్, మిలియన్స్ లో వెళ్ళింది. దాంట్లో మోదీ గారు సజెషన్స్ అడిగారు, క్యాన్ యూ గివ్ మీ సమ్ సజెషన్స్ అన్నారు. ఆ సజెషన్స్ వీళ్ళు చెప్పారు, చాలా మంది సజెషన్స్ పంపించారు. మోదీ గారు దాన్ని థ్యాంక్ యూ చెప్పి ఇంకో మెసేజ్ పెట్టారు, దట్ వెంట్ సమ్ 191 MM వ్యూస్ అంత, చాలా పోయినాయి, 190 million వ్యూస్. దీంట్లో గవర్నమెంట్ ఏం చెప్పారంటే మేము చాలా మార్పులు తీసుకొస్తున్నాం. NTA నుంచి మన రాధాకృష్ణన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం వీఆర్ గోయింగ్ టు CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2027 నుంచి. అది కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్న 47 మందిని తొలగించారు. దే ఆర్ ఆల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ లేరు, కొంతమంది ఉన్నారు. వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఫుల్ టైమ్ రిక్రూట్మెంట్ చేయబోతున్నారు అక్కడ. దాన్ని తొలగించారు బికాస్ ఫెయిలియర్ ఆఫ్ కమాండ్, యూ షుడ్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట. లీకేజ్ అన్ని మీరు చూసుకోవాలంటే మీరు చూడలేదు, యూఆర్ రెస్పాన్సిబుల్, మినిస్టర్ హస్ రిజైన్, మీరు కూడా పోవాలి ఆయనతోని అనమాట. సో అట్లాంటి మార్పులు గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఇంకోటి చట్టం ఒకటి చేస్తున్నారు. ఆ చట్టాలు ఏంటంటే 10 కోట్ల ఫైన్, 10 సంవత్సరాల పనిష్మెంట్ ఫర్ పేపర్ లీకేజ్. నా మహేష్, ఇది చెప్పడానికి చాలా ఈజీ. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ చట్టం తీసుకొస్తారు. రేపు తెలంగాణలో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, స్టేట్ బోర్డుది. ఈ సెంట్రల్ చట్టం దీనికి రాదు, స్టేట్కి సపరేట్ చట్టాలు ఉన్నాయి. బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ అ కన్కరెంట్ సబ్జెక్ట్. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి దాని రెస్పాన్సిబిలిటీ ఉంది. 12th క్లాస్ CBSE ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, బికాస్ CBSE కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళకి 10 సంవత్సరాలు చట్టం పెట్టి 10 సంవత్సరాలు పనిష్మెంట్ పెట్టి రేపు ఎవరైనా పేపర్ లీక్ చేస్తే, స్టేట్లో లీక్ చేసే పేపర్లో వాడికి సంవత్సరం పాటు కూడా ఉండదు పనిష్మెంట్. అక్కడ మార్పులు తీసుకురావాలి. అక్కడ మార్పులు తీసుకురావడానికి వీళ్ళు అనుమతించరు, స్టేట్ గవర్నమెంట్ అనుమతించారు. బికాస్ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర పేపర్ లీకేజ్ అనేది ఒక బిజినెస్, మనం అర్థం చేసుకోవాలి. ఎస్పెషలీ ఈ చట్టం కింద ఇంకొక పాయింట్ తీసుకొస్తున్న గవర్నమెంట్, మోదీ గారు చెప్పారు చాలా క్లియర్గా, విల్ బీ అగేన్స్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. సో మన దగ్గర ఉన్న కొంతమంది పెద్ద పెద్ద అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చూడండి. ఇన్స్టిట్యూట్స్ అంటే వాళ్ళు కాలేజెస్ పేరు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ పని ఇదే ఉంటుంది, 1 సంవత్సరం మీకు 1 సంవత్సరం మాకు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మీరు ఎక్కువ అటెన్షన్ పెట్టకండి, మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, మిమ్మల్ని IIT లెక్కిచ్చేస్తాం, నీట్ లెక్కిచ్చేస్తాం, మిమ్మల్ని ఫుల్ పేజ్ యాడ్లో మీ ఫోటో ఉంటుంది. వాళ్ళ మీద చర్యలు ఉండబోతుంది. బహుశా గవర్నమెంట్ విల్ బ్యాన్ ఫుల్ పేజ్ యాడ్స్. ఓకే, ఇట్లాంటి పబ్లిసిటీ, టెలివిజన్లో యాడ్లు ఇవ్వడము, పేపర్లో యాడ్లు ఇవ్వడము గవర్నమెంట్ బంద్ చేసేస్తారు. అది చట్టాలు ఇది ఒకటి ప్రపోజల్ వెళ్ళింది, నేను కూడా పంపించాను ఒక ప్రపోజల్ మోదీ గారికి. ఇది నేను నాటి ఈ పాయింట్ ఉండే నాది, యూ బ్యాన్ దెమ్. బికాస్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు నీట్ ఎగ్జామ్ రాశారు, మీకు రాలేదు, మీరు ఫోటో పేపర్ ఓపెన్ చేయని ఒక 100 ఫోటోలు ఉన్నాయి, 1st ర్యాంక్ నుంచి 900th ర్యాంక్ దాకా ఉంటుంది దాంట్లో. మీకు డిప్రెషన్ అయిపోతుంది. మీ అమ్మగారు చూసంట, చూడరా అరే దున్నపోత నువ్వు, ఆడు చూడు ఫోటో వచ్చింది ఆడిది, మా పక్కింట్లో అబ్బాయి ఉన్నాడు చూడు 33rd ర్యాంక్ వాడు, నువ్వేం చదివినారా అంటారు. వాడు డిప్రెషన్లో లాస్ట్ సూసైడ్ కూడా చేసుకోవచ్చు. దిస్ హెస్ హ్యాపెన్ సమ్ టైమ్. కోటాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సూసైడ్స్ హ్యాపెన్ ఎవ్రీ ఇయర్. 56 ఉండే 38 అయింది, 22కి వెళ్ళింది. ఇన్ కోటా ఇట్ సెల్ఫ్ ఈ ఎడ్యుకేషన్ బిజినెస్ ఈ సంవత్సరం 58,000 కోట్ల బిజినెస్ చేశారు వారు. 58,000 కోట్లు. ఓకే, అంటే ఆల్ ఓవర్ ఇండియా దే మేక్ దట్ ఎ బిజినెస్. కోటా నుంచి నడుస్తుంది బిజినెస్, అది బంద్ చేయాలి. ఇట్స్ టైమ్ హస్ కమ్ టు స్టాప్ దిస్ నాన్సెన్స్, కోచింగ్ నాన్సెన్స్. సో దాని గురించి గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మోదీ గారు అది పబ్లిక్ డొమైన్లో పెట్టారు, దాన్ని పార్లమెంట్లో పాస్ చేయాలి. అక్కడే ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఆమోదం దగ్గర వీళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. కానీ మెజారిటీ ఉంది, బీజేపీ చేయొచ్చు కావాలంటే, కానీ పార్లమెంట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, దాన్ని పాస్ చేయాలి.
ఇక్కడ పెద్ద ఒక లాబీ ఉంది, ఎడ్యుకేషన్ లాబీ. వాళ్ళు ఇది చేయనియరు, వీళ్ళకి కమిషన్ ఇస్తారు, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఎంపీలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇది పాస్ చేయని ఇస్తారా లేదా మనం చూడాల్సిందనమాట. ఓకే, అంటే నాకు దీని గురించి కొంచెం అంటే మీరు చెప్తుంటే ఒక బిల్ పాస్ అవ్వడం అనేది ఎంత కష్టమో నాకు, అంటే ప్రైవేట్ బిల్లు నాన్ ప్రైవేట్ బిల్స్ ఏవైతే ఉంటాయో ఎలా పాస్ అవుతాయి అనేది రీసెంట్లీ లైక్ ఆఫ్టర్ 5 తర్వాత కాల్స్ ఎత్తద్దు అని చెప్పేసి రీసెంట్లీ ఒక బిల్ పాస్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఇప్పటివరకు ఒక ప్రైవేట్ బిల్స్ ఒక 2 సార్ చరిత్రలో ఇప్పటివరకు పాస్ అయినవి 2 బిల్స్, అంతకుమించి అవ్వలేదు. సో ఒక బిల్ పాస్ అవ్వడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఐ కెన్ ఇమాజిన్ దట్. సో ఆ చట్టం తీసుకొచ్చేస్తే చాలా మటుకు పేపర్ లీకేజ్ ఆపొచ్చు. అండ్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు నీట్. నీట్ లాగానే మిగతాది ఏ పేపర్ లీక్ అయితేనా కానీ పనిష్మెంట్ ఇస్ సేమ్ అన్నమాట. అది 10th క్లాస్ ఎగ్జామ్ ఉండొచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్ ఉండొచ్చు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉండొచ్చు, ఐఐటి ఉండొచ్చు, రేపు నీట్ ఉండొచ్చు, జేఈ ఉండొచ్చు, లేకుంటే క్యాట్ ఎగ్జామ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దట్ షుడ్ బి అప్లికబుల్ ఫర్ అక్రాస్ ద బోర్డ్. ఇండివిజువల్ ₹1,00,00,000 ఫైన్, ఇఫ్ యూ యాక్టింగ్ యాజ్ అ గ్రూప్ 10 కోట్లు, ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ సిండికేట్ చేస్తున్న ఇంకా పనిష్మెంట్ ఉంది దానికి. ఇంకోటి మోదీ గారు ఏం చెప్పారంటే ఇదన్నీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కింద వేసిస్తాం, విత్ ఇన్ నో టైం జడ్జ్మెంట్ వచ్చేసేయాలి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మహేష్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తారనుకోండి, నెల లోపల వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చేస్తారు. వీళ్ళకి పట్టుకున్న 12 మంది ఉన్నారు అనుకుంటా, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, పనిష్మెంట్ సో అండ్ సో 10 years యాజ్ పర్ ద న్యూ లా అని చెప్పి వేసేస్తారు. వాళ్ళు అపీల్ చేస్తారు, మున్సిఫో డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తారు, ఆయన బెయిల్ ఇస్తాడు, సరే చూద్దాం చెప్పి అనేసి స్టే చేసి బెయిల్ ఇచ్చేస్తారు. ఆ కేసు అక్కడ పడి ఉంటుంది 1 సంవత్సరం పాటు. మళ్ళీ వాళ్ళు అంటారు కాదు కరెక్ట్ పనిష్మెంట్ మీకు కరెక్ట్ ఇచ్చారని చెప్పి మళ్ళీ ఆ పనిష్మెంట్ రీఇన్స్టేట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ జైలు పంపిస్తారు. అప్పుడు వాడు హైకోర్టులో అపీల్ చేస్తాడు, అక్కడ మళ్ళీ స్టే ఆర్డర్ ఉంటుంది, ఏదో ఉంటుంది, వీళ్ళు మళ్ళీ బెయిల్లో బయటకు వస్తారు. ఆ కేసు అక్కడ 5 సంవత్సరాల పాటు ఉంటుంది, సింగిల్ బెంచ్ నుంచి డబుల్ బెంచ్, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఏదో 3 benchకి వెళ్తుంది, లాస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, అక్కడ 10-15 సంవత్సరాలు పడి ఉంటుంది. అప్పుడు దాకా ఈ పనిష్మెంట్ చేసినోడు ఉంటాడో లేదో పోయిండో తెలియదు మనకి. అండ్ ఈ గ్యాప్లో వాళ్ళు చేసే లాబింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. లాబింగ్ పోనండి, అవర్ సిస్టమ్ ఇస్ లైక్ దాట్, మన జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ లైక్. మీరు ఫాస్ట్ ట్రాక్ లోవర్ లెవెల్లో చేయొచ్చు, లేకుంటే ఒక చట్టం తీసుకురావాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత దీనికి ఒకటే ఛాలెంజ్ ఉంటుంది, హైకోర్టు. హైకోర్ట్ హ్యాస్ టు డిసైడ్ విత్ ఇన్ 1 month ఆఫ్ ద జడ్జ్మెంట్ గివెన్ బై ద ఫాస్ట్ ట్రాక్. సూపర్ సార్. ఆఫ్టర్ దాట్ యూ కెనాట్ పోస్ట్పోన్ ఇట్. సింగిల్ యూఎస్లో ఎట్లా ఉంది, యూఎస్లో పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఎంత తక్కువ ఉందంటే నంబర్ ఆఫ్ అపీల్స్ అలౌ చేయరు. మన దగ్గర తారీఖు నడుస్తూ ఉంటుంది అడ్జర్న్మెంట్స్, దాని తర్వాత జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటాం మనం. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కేసులు పడి ఉన్నాయి మన దగ్గర. టైం లేదు, ఆ జడ్జి రిటైర్ అయిపోయి చనిపోయి ఉంటారు కూడా అప్పుడు దాకా, కానీ కేసులు నడుస్తున్నాయి. ఇంకా అవి లిటిగెంట్ కూడా చనిపోయి ఉంటాడు, వాళ్ళ కొడుకు నడుస్తుంటారు కేసు. ఇది ప్రాబ్లం. సో ఈ 4 డిమాండ్లు అంగీకరించారు, రెసిగ్నేషన్, కాంపెన్సేషన్, ఈ కేసెస్ ఎత్తేయాలని చెప్పి, అండ్ దట్ టు ఫ్యూచర్ కేసెస్ కూడా పెట్టకూడదని చెప్పేసి. ఫ్యూచర్లో కూడా, ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది, వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ విత్డ్రాల్ ఇస్ దట్. ఎందుకంటే ఈ పిల్లల మీద కేసు పెట్టారనుకోండి, వాళ్ళ కెరియర్స్ ఫినిష్డ్. ఇప్పుడు కూడా ఇఫ్ ఐఎమ్ రిక్రూటింగ్ సంబడి యాజ్ అ ప్రైవేట్ ఇండివిజువల్, నేను అందరు అడుగుతాను, నువ్వు ధర్నాకు పోయినావా? సార్ లేదు సార్ నేను పోలే అంటాడు. నేను ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించేస్తా, వీడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, వీరు వచ్చి మా దగ్గర కూడా ధర్నా చేస్తాడేమో అని చెప్పి. వాళ్ళు రిటైర్డ్ పోలీస్ వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తారు. సార్ వీడి మీద అక్కడ ఒక రోజు కనిపించిండు రాజ్భవన్ దగ్గర ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ తిన్నారు, వాడి మీద ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి సార్, వాడి మీద ఫేషియల్ రికగ్నిషన్ ఉంది, వాడి మీద లేకు సార్, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉంది సార్ ఒకటి అంటాడు. అంటే ఫినిష్ హిస్ క్యారియర్ ఇస్ అవుట్ ఆర్ హర్ క్యారియర్ ఇస్ అవుట్. ఇది జరగబోతుంది. గవర్నమెంట్ ఇప్పుడు అష్యూరెన్స్ ఇస్తున్నారు మేము చేయము అది ఇది అని చెప్పేసి, కానీ మీరు ఒక పోలీసుని కొట్టిన తర్వాత, మీరు ఒక టెలివిజన్ రిపోర్టర్ని మొలెస్ట్ చేసిన తర్వాత మీ మీద కేసు ఎందుకు రిజిస్టర్ చేయకూడదు? చేయాల్సింది. మీరేదో రాళ్ళు విసిరారు, ఎందుకు మీకు వై షుడ్ బి టుమారో యూ గివింగ్ ఎ లైసెన్స్ టు అదర్ ఫెలోస్ టు త్రో స్టో. నేను కూడా రేపు వెళ్ళి పోలీసు మీద రాయి కొడతాను, నా మీద కేసు వేయకూడదు. మీరు మా డండా గారు చెప్పారు కదా కేసు వేయమని చెప్పేసి. సో టుమారో సేమ్ థింగ్ ప్రెసిడెన్స్. రేపు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ అవుతుంది, లాఠీ చార్జ్ అవుతుంది, రాళ్ళు విసురుతారు, పోలీసు వాళ్ళు గాయాలవుతాయి. కేసు రిజిస్టర్ చేస్తారా లేదా? నడ్డా గారు చెప్పారు, జితేంద్ర సింగ్ చెప్పారు, కాక్రోచ్ వాళ్ళకి చెప్పారు. అదే కాక్రోచ్ వాడు ఎవడా అని చెప్పి మళ్ళీ కొడతారు వీళ్ళు. అప్పుడు చట్టాలు మారిపోతాయి. ఈ స్ట్రైక్కే ఇది. దీని తర్వాత నువ్వేం చేసావు నాకు తెలియదు, మళ్ళీ నువ్వు చేసావు, మళ్ళీ మీరు కొడతారు, కేసులు ఉంటాయి నీ మీద. ఓకే, అది కాకుండా చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు మోదీ గారిని తిట్టారు, మోదీ గారి మీద చాలా హారబుల్ వర్డ్స్ యూజ్ చేశారు.
ఎఫ్ వర్డ్స్ యూజ్ చేశారు, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు దీంట్లో. వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. పక్కనలో వీడియోలు అన్నీ చూశారు, ఎట్లాంటి పిల్లలు, ఎట్లాంటి మీరు ఎట్లా పోయి తీసుకొచ్చారు, ఎట్లా వీళ్ళు పెంచారు అని అడుగుతారు పేరెంట్స్ దగ్గర. ఇదేనా మీరు చెప్పించింది స్టాండర్డ్స్ పిల్లలకి, ఎథిక్స్ ఇదేనా, మారల్స్ ఇదేనా అడుగుతారు. పేరెంట్స్ ఏం చెప్తారు? దే విల్ లిటరల్లీ హ్యావ్ టు హ్యాంగ్ దర్ హెడ్స్ అండ్ షేమ్. మనం ఎప్పుడు మన పిల్లల్ని వెన్ వీఆర్ గ్రోయింగ్ దమ్ వీ హ్యావ్ టు టీచ్ దమ్ ఎథిక్స్, స్టాండర్డ్స్, మొరాలిటీ, పబ్లిక్ మొరాలిటీ. అక్కడ వెళ్ళి ఎవరిదో అమ్మగారిని నాన్నగారిని తిట్టడం కాదు, ప్రైమ్ మినిస్టర్ని తిట్టడం కాదు. చాలా ఈజీ, చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది. దాని తర్వాత దాని ఇంపాక్ట్ మీకు తెలుస్తుంది. ఎనీవే వీల్ కీప్ దట్ అసైడ్ ఫర్ నౌ. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్, వాళ్ళు ఏమన్నారంటే బీజేపీ రూల్ స్టేట్స్ అండ్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన కేసులు విత్డ్రా చేయాలని. తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో రిజిస్టర్ చేసిన కేసులు ఏమవుతాయి? అక్కడ కూడా ప్రొటెస్ట్ జరిగింది కదా, మనకు తెలియదు రిజిస్టర్ చేశారో లేదని. కేరళలో కావాలని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళ మీద రిజిస్టర్ చేస్తాడు, వాళ్ళు చేశారు అక్కడ ధర్నా, వాటర్ క్యానన్స్ కొట్టారు వాళ్ళ మీద కేసు వేస్తే ఆ కేసు ఎవరు విత్డ్రా చేయరు. అది స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. వాళ్ళంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు, మాకు దాంతో సంబంధం లేదు, బీజేపీ రూల్ స్టేట్స్ అన్నారు, అంతే. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.